టీటీడీ పాలక మండలి సభ్యుడి పదవికి చంద్రగిరి వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని అన్నారు. తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నానని ఆయన తెలిపారు. ప్రజల కోసం పులివర్తి నాని పనిచేయాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సూచించారు. ఎల్లప్పుడూ తాను చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడి మాత్రం బాధాకరమన్నారు. నాన్నగారు మా కుటుంబం అంతా కూడా ప్రజల కోసం కష్టపడడం జరిగింది. ఏ రోజు ప్రజలు బాగుండాలి, మన వంతు కృషి మనం చేయాలి, ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు. లాస్ట్ ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో ఎటువంటి లోపం లేకుండా పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో మా కుటుంబం అంతా కూడా నిరంతరం ఒక కరోనా లాంటి ఒక కష్ట సమయం వస్తే సుమారు ఒక సంవత్సరం పాటు నాన్నగారు కావచ్చు, మేము కావచ్చు, మా కుటుంబం కావచ్చు, మొత్తం కూడా ఆ రోజు రోడ్ల మీద ఉండి ప్రతి వీధికి ప్రతి ఊరికి పోయి చాలామంది బయట వస్తే ఇబ్బంది పడతారన్నా కూడా మేమందరం కూడా ఆ రోజు ప్రజల కోసం కష్టపడినాం. మా శక్తి వంచల 5 ఏళ్లలో పూర్తి కష్టపడినాం, ప్రజల కోసం సేవ చేసాం, నిజాయితీగా సేవ చేయడం జరిగింది. అంతకన్నా ముఖ్యంగా గత 3 ఏళ్లలో నన్ను ఎంపీపీగా ఎన్నుకున్నప్పటి నుంచి పూర్తి స్థాయిలో నేను ప్రజల్లో ఉండడం జరిగింది. మధ్యలో కొంతకాలం నాన్నగారు ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉన్నప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో నేను ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో 100% ప్రజల కోసం ఉన్నాను. అందులో ముఖ్యంగా 2022 గడప గడప అనే ఒక ప్రోగ్రాం పెట్టి 1600 కిలోమీటర్లు ప్రతి గడపకి, ప్రతి ఊరికి, ప్రతి వీధికి నేను తిరగడం జరిగింది. ఆ రోజు తిరిగినప్పుడు నిజంగానే ఒక సంతృప్తి అయితే ఉండింది. ప్రజలకు ఏదో సేవ చేస్తున్నాం, మన వల్ల ఏదో మంచి జరుగుతుందని సంతృప్తి ఉంది. కానీ ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినాక నిజంగా కొంత అయితే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ప్రజలు ఒక మార్పును లేదంటే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ప్రజా తీర్పుని శిరసా వహిస్తున్నాం. తప్పకుండా మరింత మంచి చేసి ప్రజల కోసం మరింత కష్టపడతానని కూడా